మంగళగిరి సిటీ కేబుల్లో ఇక నుండి వార్తల విభాగంలో చందమామ కబుర్లు అనే కొత్త ఫీచర్ ప్రతి ఆదివారం ప్రసారం కానున్నది. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ వైద్యులు, ఫ్రీలాన్స్డ్ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ గోలి రామ్మోహన్ రావు సమర్పిస్తున్నారు. ఆకాశం నుండి వెన్నెలలు కురిపించే చందమామ అంటే ఇష్టపడిన వారు ఎవరో ఉండరో, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా. మరి చందమామను చూపిస్తూ జోలపాట పాడితే పసిపిల్లలు నిద్రపోతూ ఉంటారు. అట్లాగే చందమామను చూపిస్తూ తల్లి పిల్లలకు గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే చక్కగా అన్నం తింటూ ఉంటారు. పౌర్ణమి రోజున ఆరుబయట పడుకొని ఈ వెన్నెలను ఆస్వాదించడం అనేది ఒక మధురమైన అనుభూతి. యువత యువకులకు కావచ్చు, భార్యాభర్తలకు కావచ్చు. మరి ఈ మనందరికీ ఇష్టమైన ఈ చంద్రుణ్ణి అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు, ముఖ్యంగా మన తెలుగు భాషలో. అందరికీ ఇష్టమైన పేరు, ముఖ్యంగా పిల్లలకి బాగా ఇష్టమైన పేరు చందమామని. అయితే కవులు ఎక్కువగా తమ కవిత్వంలో కానీ తమ పుస్తకాల్లో కానీ జాబిల్లి అని రాస్తూ ఉంటారు చందమామను గురించి. మరి అట్లాగే రాత్రిపూట ప్రకాశించేవాడు కాబట్టి నిశాకుడని, చల్లని కిరణాలు ప్రసరించేవాడు కాబట్టి హిమాంశు అని, అట్లాగే వెన్నెల లాంటి ఒక అమృతం లాంటి ఒక వెన్నెలు ప్రసాదించేవాడు కాబట్టి సుధాకరుడని, మరి అట్లాగే చల్లని కిరణాలు ప్రసాదించేవాడు కాబట్టి హిమాంశు అని, ఇట్లా అనేక పేరుతో పిలుస్తారు. ఇంకా శశి అని, ఇందు అని, రేరాజు అని, నెలరాజు అని, నెలవంకని, ఇట్లా అనేక పేర్లతో మరి చంద్రుని పిలుస్తూ ఉంటాము. అయితే చంద్రుడి పేర్లు సంగతి అలా పక్కన పెడితే, చంద్రుడిని ఇష్టపడేవారు బాగా తమ పిల్లలలో పేర్లలో కూడా చంద్రుడిని పెడుతూ ఉంటారు. అంటే తమ పిల్లల పేర్లలో చంద్రుడి పేరు ఉంటే అవి తమ పిల్లలకి కలిసి వస్తాయని, చంద్రుడిలాగా తమ పిల్లల జీవితాలు కూడా ప్రకాశవంతంగా, కాంతివంతంగా ఉంటాయని నమ్ముతూ ఉంటారు. ఉదాహరణకి మగపిల్లలకి మరి చంద్రుడు, చంద్రమోహన్, చంద్రశేఖర్, చంద్రమౌళి, చంద్రకాంత్, మరి అట్లాగే ఆస్కార్ అవార్డు రచయిత చంద్రబోస్, ఇలా భువనచంద్ర, రవిచంద్ర, ఇలా మగపిల్లలకు పేర్లు పెడుతూ ఉంటారు. అట్లాగే ఆడపిల్లలకు కూడా చంద్రిక, ప్రభ, చంద్రావతి, చంద్రలేఖ ఇలాంటి పేర్లు పెడుతూ ఉంటారు. అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రస్తుత మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరులో కూడా చంద్రుడు ఉండటం మనం గమనించవచ్చు. వెన్నెల కురిపిస్తూ ఎంతో అందంగా కనిపించే ఈ చందమామ ఆ చంద్రలోకానికి వెళ్తే మరి నిజంగా ఎంతో హాయిగా ఉంటుందని, ఎంతో అందంగా జీవించవచ్చని మనం కళ్ళకంటూ ఉంటాం. అయితే ఇది నిజంగా చంద్రలోకం అంత బాగుంటుందా? మరి చంద్రలోకానికి చంద్రుడి మీద కాలు పెట్టి వచ్చిన వాళ్ళు ఈ చంద్రుని గురించి ఏం చెబుతున్నారు, ఇలాంటి విషయాల్ని మనం ప్రతి ఆదివారం రాత్రి సిటీ న్యూస్లో ప్రసారం అయ్యే ఈ చందమామ కబుర్లు అనే కార్యక్రమంలో తెలుసుకుందాం. తెలుగు చిత్రాల్లో ఈ చంద్రుడిపై కానీ, చంద్రుని గురించి కానీ, చంద్రుడి బ్యాక్గ్రౌండ్తో కానీ చిత్రీకరించిన పాటలు కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని సంస్థలు అయితే, విజయ, అన్నపూర్ణ సంస్థలు అయితే తాము తీసే ప్రతి చిత్రంలో కూడా చంద్రుడిపై పాట పెట్టడం అనేది వాళ్ళకు ఒక సెంటిమెంట్గా కూడా ఉండటం మనం చూస్తున్నాము. మరి ముందుగా ఈరోజు మనం మహాకవి శ్రీశ్రీ గారు రాసిన పాటని చూద్దాము. మరి ఈ పాట చిత్రీకరించబడింది ఆంధ్ర అభిమాన జంటపై. అంటే ఈ జంట అంటే ఆంధ్రలో తెలుగు వాళ్ళందరూ కూడా ఎంతో ఇష్టమైన జంట. మిగతా ఏ జంటకి ఈ జంటకున్నంత క్రేజ్ లేదు. వాళ్ళే మహానటి సావిత్రి, నట సామ్రాట్ నాగేశ్వరరావు, వీళ్ళిద్దరిపై ఈ పాట చిత్రీకరించారు. మరి ఈ పాట చిత్రీకరించింది దర్శక సామ్రాట్ ఆదిత్య సుబ్బారావు గారు. ఈ పాట పాడింది అజరామరమైన గాయకులు సుశీల, ఘంటసాల గారు. మరి మాస్టర్ వేణు సంగీత దర్శకత్వంలో 68 సంవత్సరాల క్రితం విడుదలైన ఈ మాంగళ్య బలం చిత్రంలోని పాట ఇప్పుడు విన్నా కూడా ఎంతో మధురంగా ఉంటుంది. మరి అతిరథ మహారథుల కలయికలో వచ్చిన ఈ పాట ఎంత మధురంగా ఉందో ఇప్పుడు చూద్దాం. అయితే
సినీ వినీల్ ఆకాశంలో అప్పటికీ ఇప్పటికీ ఉన్న ఒకే ఒక్క జాబిల్లి మహానటి సావిత్రి మాత్రమే. అందాల జాబిలి వయ్యారి తారను చేరి ఉయ్యాలలోగిని సయ్యాటలాడని ఆకాశ వీధిలో అందాల జాబిలి వయ్యారి తారను చేరి ఉయ్యాలలోగిని సయ్యాటలాడని ఆకాశ వీధిలో అందాల జాబిలి ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలోగని సయ్యాటలాడని జలతారు మేలి మబ్బు పరదాలు నేసి తెరచాటు చేసి పలుమారు దాగి దాగి పంతాలు పోయి పందాలు వేసి అందాల చందమామ దొంగటలాడని దోబూచులాడని ఆకాశ వీధిలో అందాల జాబిలి ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలోగని సయ్యాటలాడని ఆ ఓ ఆ జడివాన హోరుగాలి సుడిరేగిరాని జడి పిల్చబోని కలకాలము నీవే నేనని పలు బాసలాడి చెలికెంత చేరి అందాల చందమామ అనురాగం తాటని నయగారం చేసిని ఆకాశ వీధిలో అందాల జాబిలి ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలోగని సయ్యాటలాడని ఆ ఓ ఆ చంద్రుడికి సంబంధించిన మరిన్ని విశేషాలను మళ్ళీ వచ్చే ఆదివారం ప్రసారం అయ్యేసి చందమామ కబుర్లు కార్యక్రమంలో చూద్దాం.